కర్నూలు నగరం 32 వార్డ్ గోవర్ధన్ నగర్ ప్రాంతంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రశాంతరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అధునాతన వసతులతో ఘనంగా సుఖీభవ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చరణ్ మాట్లాడుతూ సుఖీభవ ఆసుపత్రిలో కర్నూలు ప్రజలకు అందుబాటు ధరలతో 24 గంటల పాటు వైద్య సేవలు అందించడం జరుగుతుంది అని అన్నారు. మరోవైపు మధ్యతరగతి, పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా 6 రకాలు జనరల్ సర్జరీ, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, పాలిట్రామా, యూరాలజీ వంటి చికిత్సలు సైతం వర్తింపచేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. కావున సుఖీభవ ఆసుపత్రి అందించే వైద్య సేవలను కర్నూలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ పార్టనర్ టి రాహుల్ రెడ్డి, గాయత్రి హార్డ్వేర్ మరియు ఎలక్ట్రికల్స్ అధినేత ఎం. సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు సాన శ్రీనివాసులు, నారాయణరెడ్డి, జయసాయి బిల్డర్స్ అధినేత సాపూరి వీరయ్య, కల్లూరు మండలం సింగిల్ విండో మాజీ అధ్యక్షులు జి. శివశంకర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎన్వి రామకృష్ణ, స్థానికులు దాసరి మోహన్, హనుమంతయ్య, ఫిరోజ్, గంగాధర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ చరణ్. నేను సుఖీభవ హాస్పిటల్ మన కల్లూరు ఎస్టేట్లో ఉన్న గోవర్ధన్ నగర్ దగ్గర ఉన్న హాస్పిటల్లో మేము కొత్తగా ఓపెన్ చేశాము. ఈ హాస్పిటల్లో ఇప్పుడు మనకు 6 రకాల ఆరోగ్యశ్రీ సేవలు అనేటివి ఉన్నాయి. దాంతోపాటు అన్ని రకాల సదుపాయాలతో మనము కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము ఇప్పుడు అడ్వాన్స్డ్గా ప్రజలకు అతి తక్కువ ధరలో ఖర్చులతో మనము అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనము రీఓపెన్ చేసుకుంటున్నాము. మనము ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనిక్ అంటే మన గర్భాలకు సంబంధించినది కావచ్చు, జనరల్ సర్జరీ కావచ్చు, ఎముకల డాక్టర్లకు సంబంధించిన సేవలు ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఇంకా అడ్వాన్స్డ్గా మనము అన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా ఇవ్వగలము. 24 గంటలు మనకు ఇబ్బంది లేకుండా ఎటువంటి సేవలైనా చేసే పరంగా మనం ఇప్పుడు పెట్టుకుంటూ పోతున్నాము. సో ప్రజలందరూ మనము దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.